ఎలక్ట్రానిక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ టెక్నాలజీల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్పేస్ పాలసీకి శ్రీకారం చుట్టడం ఆసక్తికరం. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ స్పేస్ పాలసీ 4.0 రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ రెడీ అవుతోంది. తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా సంస్థలు, విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఏపీలో లేపాక్షి, తిరుపతిల్లో 2 స్పేస్ సిటీలు నిర్మించేలా అడుగులు పడుతున్నాయి. 500 ఎకరాల్లో లేపాక్షిలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుంది. ఇందులో డిజైన్ అండ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. R&D, స్పేస్ స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు, సేవలకు సంబంధించి సంస్థలు ఏర్పాటు కానున్నాయి. తిరుపతి స్పేస్ సిటీని మ్యానుఫ్యాక్చరింగ్, లాంచ్, లాజిస్టిక్ సేవలు అందించే సంస్థలకు కేటాయించారు. లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్ పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్, ఏవియానిక్స్ అసెంబ్లీ సంస్థలకు తిరుపతి స్పేస్ సిటీలో అవకాశం కల్పిస్తారు. బెంగళూరుకు సమీపంలో లేపాక్షి స్పేస్ సిటీ, శ్రీహరికోట, చెన్నైకు సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండేలా ఎంపిక చేశారు. తిరుపతి స్పేస్ సిటీ నుంచి శ్రీహరికోటకు రోడ్ కనెక్టివిటీ కల్పించనున్నారు.